నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఛానల్. ఒక ట్రేడ్ తీసుకున్నా, నేను రికార్డింగ్ అవుతుంది అనుకున్నా కానీ అది మిస్ అయిపోయింది అనమాట, రికార్డింగ్ అవ్వలేదు. ఓకే, సో నేను చిన్న ట్రేడ్ తీసుకున్నా. వన్ పాయింట్ స్టాప్ లాస్కి 5 పాయింట్స్ క్యాప్చర్ చేసిన. చూడండి, కరెంట్లీ 1600 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇది నా ఫస్ట్ ట్రేడ్, వేరే అది ఏ ట్రేడ్ తీసుకోలే. ఇది జస్ట్ రికార్డింగ్ బటన్ క్లిక్ చేసినా కానీ రికార్డింగ్ అవుతుంది అనుకున్నా కానీ బ్యాక్ చూస్తే రికార్డింగ్ అవ్వలేదు ఎందుకో. చూద్దాం. ఓకే, సింపుల్, ఏం లేదు. చూడండి, మార్కెట్ మార్నింగ్ నుంచి కిందికి పడుతుంది. ఓకే, చూడండి, ఇది 1 డే చార్ట్. ఓకే, చూడండి, ఫుల్ కిందికి పడుతుంది. ఒక పుల్ బ్యాక్ నుంచి ఒక కిందికి వెళ్ళే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. మీరు 5 మినిట్స్ క్యాండిల్లో చూసుకున్నట్లయితే చూడండి, అప్పర్ హైస్ తీసుకుంటే లోవర్ లోస్ తీసుకుంటూ వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకొని ఒక క్యాండిల్ ఎండ్ కావాలని ఈ క్యాండిల్లో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ఓకే, చిన్నది ఇదే, ఈ చిన్న క్యాండిల్ క్యాప్చర్ చేసిన. చూడండి, సింపుల్, ఒక చిన్న మూవ్ని క్యాప్చర్ చేసుకున్నా. ఎందుకు మళ్ళీ ట్రేడ్ చేస్తలేదు దీంట్లో అంటే 15 మినిట్స్ క్యాండిల్లో చూడండి, మార్కెట్ సైడ్ వేస్ ఉంది. ఆల్రెడీ ఇంత పడ్డది, మళ్ళీ సైడ్ వేస్ ఉంది. ఇది ఎప్పుడు కట్ అయ్యి కిందికి పోతుంది అంటే ఈ జోన్ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్న ఎండ్ అయింది అనుకోండి. ఈ జోన్ ఎండ్ ఒక క్యాండిల్న ఎండ్ అయితే వీ క్యాన్ టేక్ ఇంకొక పుట్టుది ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, చలో స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేద్దాం గైస్. 700 పుట్టు. ఓకే, 750 తీసుకుందాం. ఓకే, చలో 300 క్వాంటిటీస్ చేద్దాం. ఓకే, జస్ట్ ఈ క్యాండిల్ కన్నా కింద ఒక క్యాండిల్ని ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వగానే నేను బై చేసుకుంటాను. ఇక్కడ కూడా బై చేసుకోవచ్చు యాక్చువల్లీ, ఎందుకంటే ప్రీమియం చూడండి మూవ్ అవ్వట్లేదు. మేబీ హై ఛాన్స్ దట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. జస్ట్ ఈఎంఐ కన్నా కింద ఎండ్ అయితే లాస్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి రివర్సల్ అయిందంటే వెళ్తుంది గైస్. 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, సైడ్ వేస్ మార్కెట్ ఇది. అంటే ఆల్రెడీ కింద చాలా పడ్డది, ఇక్కడ సైడ్ వేస్ అవుతుంది. ఓకే, సో ఈ జోన్ బ్రేక్ క్యాండిల్ ఎండ్ అయితే కిందికి పడే ఛాన్సెస్ ఉంటాయి. అది క్యాప్చర్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. మీరు కూడా ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త గైస్, ఎందుకంటే మీకు తెలుసు కదా ఆప్షన్ బయింగ్లో చాలా రిస్క్ ఉంటుంది. ఓకే, సో ట్రేడింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇగో ఇట్లా వెళ్ళిపోతుందని ట్రేడ్ చేయడం అట్లా చేయకండి. ఎప్పుడు ఒక ప్లాన్ చేసుకోవాలి, ఒక సెటప్ చేసుకోవాలి. సడన్గా ఇష్టం వచ్చినట్టు గ్రీన్ పోతుంది పైకి పోవడం, రెడ్ వస్తుందని పుట్టు కొనడం అట్లా చేయొద్దు. కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఓవరాల్ మార్కెట్ కిందికి ఉంది. ఓకే, కానీ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ నడుస్తుంది. రైట్, ఈ పుల్ బ్యాక్ ట్రెండ్ బ్రేక్ అయింది, బట్ స్టిల్ మళ్ళీ ఇంకొక పైకి వెళ్తుంది. సో కొంచెం వెయిట్ చేయాలి, సెటప్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే, చూద్దాం గైస్. ఇంకొక మంచి సెటప్ దొరికినప్పుడు నేను ట్రేడ్ బ్యాక్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. సెకండ్ ట్రేడ్ ఇప్పుడే బై చేసుకున్నా, ఎందుకంటే మార్కెట్ ఇది కట్ అవుతుందని నాకు అర్థమైంది. ఇక్కడ ఒక బయర్ జోన్ బ్రేక్ చేయగానే తీసుకున్నా. 1000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇక్కడ దాకా ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేద్దాం. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. ఇది ఒకవేళ పుల్ బ్యాక్ తీసుకుంటే కొంచెం రిస్క్. ఒక 2000 రూపీస్ ప్రాఫిట్ గైస్. కమాన్, నైస్, కమాన్. చలో ఇంకొంచెం కిందికి వాడు. ఇది కట్ అయింది అనుకోండి, ఇంకా పడుతుంది. నైస్, కట్ అయింది, సూపర్. 2600 గైస్ ప్రాఫిట్, నైస్. ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, అందుకే హోల్డ్ చేస్తున్నా. ఇంకొక పెద్ద క్యాండిల్ కావాలి నాకు. ప్రాఫిట్ పెద్దది తీసుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. లాస్ చిన్నదైనా పర్లేదు. కమాన్, నైస్, నైస్. ఇది రివర్సల్ అయిపోతుంది గైస్. నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఓకే, చిన్న మూమెంట్ క్యాప్చర్ చేసిన. ఇక్కడ బై చేసిన సమ్వేర్ అరౌండ్, ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నా 5 పాయింట్స్. మా స్టాప్ లాస్ క్లియర్. ఇక్కడ రాగానే నేను ఎండ్ చేద్దాం అనుకున్నా. ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్, కానీ నాకు ఎందుకో రివర్సల్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక బయర్ జోన్ ఉంది కదా, అందుకే వెయిట్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్లోనే ఎండ్ అయింది అనుకోండి,
నేను మళ్ళీ తీసుకుని ట్రై చేస్తాను. ఓకే, మీరు చూడండి ఇక్కడ పొజిషన్ ఎండ్ అయిపోయింది. ఎంత 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్లీ 2000 దాకా వెళ్ళిండే, 900 ఎట్లా వచ్చిందో రివర్సల్లో కొట్టినా అనుకుంటా, బట్ చూద్దాం ఆగండి. 5 మినిట్స్ క్యాండిల్ ఎట్లా ఉంది? ఓకే, పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది గైస్. 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, క్రేజీ. నేను యాక్చువల్లీ బై చేద్దాం అనుకుంటున్నా గైస్. ఒక చిన్న కిందికి మూమెంట్ వచ్చిందంటే ఇది మళ్ళీ బై చేస్తాను. 500 క్వాంటిటీతో బై చేస్తాను. ఓకే, వద్దులే 300, ఈరోజు 300 తోటి చేస్తాము, 300 పెట్టుకుందాం. ఇది బ్రేక్ అయ్యి ఎండ్ అయితే కొనుక్కోవచ్చు, అప్పటిదాకా రిస్క్ చూసి చెప్పలే నేను. దట్స్ ద రీజన్ వై నేను కట్ చేసిన గైస్. సడన్గా ఎప్పుడన్నా రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, అందుకే జాగ్రత్త ఉండాలి ఆప్షన్ బయింగ్లో. ఓకే, ఇది మీకు ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది గైస్, సడన్గా రమ్మంటే రాదు. అది మీరు చేస్తా స్లోగా డబ్బులు పోతాయి గైస్. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆ బాధ నాకు తెలుసు, ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజెస్లో చాలా డబ్బులు పోయినాయి అది. సో బట్ లర్న్ చేస్తా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ క్రేజీ ఎక్స్పీరియన్స్, అంటే అంత ఈజీగా రాదు. నాకు చెప్తున్నా ఎట్లా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఆడుకుంటుంది మన బ్రెయిన్, మన సైకాలజీ, మన మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, చలో దీనికన్నా కింద వచ్చిందంటే నేను మళ్ళీ ట్రేడ్లో ఎంటర్ అవుతా. ఓకే, కరెక్ట్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంది, ఇక్కడ నుంచి ఈఎంఐ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది ఒకవేళ క్యాండిల్ ఎండ్ అయితే ఈ మళ్ళీ ట్రేడ్ చేయాలి దీంట్లో. ఓకే, రివర్సల్ అయిపోయింది చూసారా, ఇంత మంచి క్యాండిల్ చూడండి, ఎంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రివర్సల్ అయింది. ఈ క్యాండిల్ చూసినాడు ఇవ్వడన్నా మళ్ళీ ఇంకా కిందికి పోతా అని చెప్పేసి ఇక్కడ ఫుల్ కొనుక్కుంటారు అందరు. స్టాప్ లాస్ పట్ అని లేచిపోయింది. సో ఇట్ ఈస్ రిస్క్లో రస్క్ ఉండాలి, రస్క్లో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రెగ్యులర్ వీడియో పెడతాం మనం, మీకు నాలెడ్జబుల్ ఉండదు అనిపిస్తుంది. అంటే ఉట్టిగా నా ప్రాఫిట్ లాస్ చూడకుండా నేను లైవ్గా ట్రేడ్ చేసేటప్పుడు ఒక సైకాలజీ వస్తుంది అనమాట. ఆ సైకాలజీని మీరు నేర్చుకోవాలని అంటున్నాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ట్రేడింగ్ టెక్నికల్ అనాలిసిస్ న్యూస్ గీస్ అదంతా కాదు, సైకాలజీలో డిసిప్లిన్, లెస్ ట్రేడింగ్, లిమిటెడ్ ట్రేడింగ్, ఇవి వస్తాయి అనమాట. డిసిప్లిన్ ఒక వర్డ్, కానీ అది చాలా స్ట్రాంగ్ వర్డ్ గైస్. అది యూజువల్లీ అది వచ్చిందంటే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. ఓకే, కంప్లీట్ రివర్సల్ అయిపోయింది. ఇక్కడ నుంచి 106 నుంచి 170 నైస్ పాయింట్స్ వచ్చింది. కూల్, చూద్దాం. నాకైతే ఇంకా పడుతుంది అనిపిస్తుంది గైస్, ఎందుకంటే చూడండి ఆల్రెడీ ఇంత పడ్డది. ఓకే, ఇది తీసేసాం. నిఫ్టీ 50. ఓకే, రివర్సల్ కొడుతుంది కానీ ఇక్కడ బయర్ జోన్ ఉందని కొడుతుంది, కానీ ఈ ఏరియా కొంచెం బ్రేక్ అయింది అనుకోండి, కిందికి వెళ్ళే ట్రేడ్ తీసుకోవడం బెస్ట్. సేమ్ గోస్ విత్ నిఫ్టీ బ్యాంక్, సేమ్ గోస్ విత్ ఫిన్ నిఫ్టీ, వద్దు మనకి, సేమ్ గోస్ విత్ సెన్సెక్స్, సేమ్ గోస్ విత్ మిడ్ క్యాప్. అన్నిటికీ ఒకటే రూల్, ఇది బ్రేక్ కిందికి వచ్చిందంటే ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, కానీ ఒకవేళ సస్టైన్ అయితే కొంచెం సేపు హోల్డ్ చేసుకోవడం బెస్ట్. ఓవరాల్ మన ప్రాఫిట్ ఈరోజు 2600 అవుతుంది గైస్. ఓకే, నేను ఆ మధ్యలో నాకు వచ్చిన ప్రాఫిట్ని నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే చిన్న ప్రాఫిట్స్ వచ్చినాయి కదా, డైలీ కొంచెం ఏదైనా కంపెనీలు కొనుక్కుందాం అనుకుంటున్నా. చూద్దాం. రివర్సల్ వచ్చింది, ఇంకా పైకి వెళ్దాం. పెద్ద క్యాండిల్ వచ్చింది యాక్చువల్లీ, దీంతో పాటు ఇంకో క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చూద్దాం. ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఏది నేను ఇక్కడ ఒక పింక్ కరోనా చేసిన కదా, బ్రేక్ అయితే ఒక పైకి వెళ్ళి ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేయవచ్చు, బట్ రిస్కీ. మార్కెట్ రివర్స్లో మనం ట్రేడ్ చేస్తే కొంచెం రిస్కీ, ఎప్పుడన్నా రెడ్ క్యాండిల్ రావచ్చు. సో బెటర్ వెయిట్ చేద్దాం గైస్. ఓకే, మంచి సెటప్ దొరికినప్పుడు ట్రేడ్ చేద్దాం. ఇది చూడండి, మార్నింగ్ నుంచి కింద పడ్డది, పైకి వెళ్ళింది, కిందికి పడ్డది, మళ్ళీ ఇది ఒక పైకి కొడుతుంది. ఈడొక జోన్ ఉంది చెప్పాలి, దీని నుంచి రిజెక్షన్ క్యాండిల్ ఒక్కటన వచ్చిందంటే మనం దీంట్లో బై చేసుకోవచ్చు. ఇక్కడ దాకా రావాలి, ఈ ఈఎంఐ కట్ చేసి కింద ఎండ్ అవ్వాలి. కానీ ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఐ డోంట్ నో ఎక్కడ దాకా వెళ్తుందో, బట్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. కంటిన్యూస్గా 1 2 3 4 5 6
5 క్యాండిల్స్ చేసింది గ్రీన్ క్యాండిల్. మనకేంది రెడ్ క్యాండిల్ కావాలి, ఎందుకంటే మనం పుట్టు బై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడైతే ఒక సెల్లర్ ఉన్నాడు, బట్ ఉన్నారు ఒక్కళ్ళు కాదు, మస్తు మంది ఉంటారు ఆడ. ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది అనుకో గైస్, ఇది కట్ చేసేస్తుంది నా లెక్క ప్రకారం. పరవరప్ప ఇక్కడ ఒక జోన్ ఉంది. 15 minutes క్యాండిల్ ఎట్లుందో చూద్దాం. చూడండి కరెక్ట్ నేను ఎక్కడ గీసిన అక్కడ నుంచి రివర్సల్ అయింది చూడండి. సో దిస్ పాయింట్ వాజ్ క్రూషియల్. ఇక్కడ నుంచి రివర్సల్ అయితే పైకి వెళ్ళిపోవాలి, కానీ మార్కెట్ వీక్ ఉంది. ఇది చూడండి క్రేజీ. ఓకే, ఓ నైస్. ఈ ప్రీమియం పెరుగుతుంది, బట్ ఎక్కడ దాకా పెడుతుంది అనేది పాయింట్. ఓకే గైస్, వెయిట్ చేద్దాం. నైస్. చూద్దాం, ఇక్కడ ట్రెండ్ లైన్ నుంచి రివర్సల్ క్యాండిల్ ఒకటి వచ్చినా మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, ఫుల్ వీడియో చూడండి గైస్, బోర్ కొట్టినా చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. కంటిన్యూస్గా చూడండి. ఓకే, 27,700, 750 కాల్. ఓకే, ప్రీమియం కంపారిజన్ కోసం నేను కాల్ కూడా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే ఇది పడే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎంత పెరుగుతుందని. ఓకే, యాజ్ పర్ పుట్ ప్రీమియం చూసుకుంటే ఇంకా పడే ఛాన్సెస్ ఉంది, బట్ రివర్సల్ అయితే స్ట్రాంగ్ రివర్సల్ రావాలి. చూద్దాం, చూసుదాం. చలో నైస్. ఇక్కడ వద్దు, ఇది ఇక్కడ ఉంటే రిస్క్. ఓకే, కన్ఫర్మేషన్ కావాలి మనకి. ఓకే, వెయిట్ చేద్దాం. ఇంకా చెప్పండి గాయ్స్, ఎట్లా నడుస్తుంది మీ లైఫ్? ఆల్ ఓకే కదా? ఇక్కడ ఒక క్రేజీ క్యాండిల్ చేసింది, ఇటు ఒక చిన్న స్కాల్పింగ్ చేయవచ్చు యాక్చువల్లీ, కానీ రిస్క్ అనిపించింది, నేను చేస్తలేను. దర్ ఇస్ హై ఛాన్స్ దాట్ ఇది కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం. మన ట్రెండ్ అయితే కిందికి ఉంది, సో పైకి ఎందుకు వెళ్ళి ట్రేడ్ ఎందుకు చేసుకుంటావు? అంతే కదా. నైస్. ఇది పడితే మాత్రం ఉంటుంది గాయ్స్, క్రేజీ పైకి వెళ్తుంది. పాప ఇక్కడ ఎంతసేపు తనలాడినామారా, ఎంతసేపు తనలాడితే ఈ జోన్ బ్రేక్ చేసినామంటే వెళ్ళిపోతుంది కదరా పైకి. చలో గైస్, మళ్ళీ మన సైడ్ వస్తుంది ట్రేడ్. షార్ప్ సెల్లింగ్ వస్తేనే పైకి వెళ్తుంది, షార్ప్ సెల్లింగ్ రావాలి. నైస్. 110 నుంచి 170 కూల్. క్రేజీ పడుతుంది, బట్ కట్ అయ్యేదాకా చూద్దాం. ఆగండి, కన్ఫర్మేషన్ తీసుకోండి. ఉట్టిగా ట్రేడ్ చేస్తే బిస్కెట్ అవుతాం. ఈఎంఐ దగ్గర అయితే పైనకి వెళ్ళింది, ఒకవేళ దీనిపైన ఎండ్ అయింది అనుకోండి తీసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ కింది పడి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో వెయిట్ చేద్దాం, గడబడిలో ట్రేడ్ చేయం మనం. ఓకే, ఈ కరెక్ట్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంది గైస్, పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఐ నీడ్ సమ్ కన్ఫర్మేషన్స్. సరే రివర్స్ వచ్చేసింది. ఓకే, ఐ థింక్ ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేయవచ్చు ఇక్కడ. బై చేసుకున్నా గైస్, సింపుల్, ఏం లేదు. దీనికన్నా కింద ఎండ్ అయినా నేను కట్ చేస్తాను, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంది ఇక్కడ. రిస్క్లో రస్క్ కాదు కానీ పెద్ద లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను. ఓకే, దీనికన్నా కింద వస్తే నేను కట్ చేస్తాను. మంచి పొజిషన్ మళ్ళీ వచ్చినప్పుడు ట్రేడ్ చేయవచ్చు, రిస్క్ ఉన్న ట్రేడ్ చేయవద్దు. ఓకే, చలో 2000 రూపీస్ ప్రాఫిట్. ఇది ప్రీవియస్ ప్రాఫిట్ కూడా కలిపి అవుతుంది గైస్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఓవరాల్ ప్రాఫిట్ 4000 నడుస్తుంది. ఓకే,
నైస్. దీంట్లో ఒక 3000 అయిపోతే నేను ట్రేడ్ ఎండ్ కొట్టేస్తా. రిజెక్షన్ తీసుకుంటాను. కమాన్, ఒక్క గ్రీన్ క్యాండిల్ కావాలి ప్రీమియంలో, పెద్ద గ్రీన్ క్యాండిల్. చలో బ్రేక్ అయినాయి. నైస్, సూపర్. 4200 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. మళ్ళీ రివర్స్ వస్తున్నాయి కదా. కమాన్, పాల్ కిందికి పాల్. అరే అడ్డం అవుతుంది నాకు. ఓకే, నైస్. చలో నైస్. చలో 3500 సెల్. దట్స్ ఇట్ గైస్. మన ప్రాఫిట్ వచ్చేసింది 4800 రూపీస్ ప్రాఫిట్ ఈరోజు. నియర్ టు 3 ట్రేడ్స్ చేసినాం అనుకుంటా, 3 to 4 ట్రేడ్స్ చేసినాం. ప్రాఫిట్ అయింది. ఇంకా పైకి వెళ్తుంది చూడండి, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మనం సేఫ్గా ట్రేడ్ చేసాం కాబట్టి. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొనుక్కున్నాం. అగైన్ ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ కొనుక్కున్నాం. 6 పాయింట్స్ క్యాప్చర్ అయింది. నేను సింపుల్గా వీడియోలో చెప్పారుగా, దీనికన్నా కిందికి వస్తే నేను లాస్ బుక్ చేసుకుంటా అని చెప్పా. బుక్ చేసుకున్నా. ఓవరాల్ ప్రాఫిట్ 4800. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫుల్ వీడియో చూసిన వాళ్ళు నమస్తే మీ అందరికీ. లైక్ చేయండి, మీలాంటి ట్రేడర్స్కి రీచ్ అవుతుంది. ఒక లైక్ కొట్టండి, భయం అవుతుంది చెప్పండి. నేను ఇంత లైవ్గా చూపిస్తున్నా. మీకు తెలుగులో ఎవరైనా ఫుల్ లైవ్గా చేసి చూపిస్తారా చెప్పండి? అందరు నార్మల్ ట్రేడింగ్ చేస్తారు కదా, లైవ్లో చెప్తే ఇట్స్ గుడ్. సో మేబీ ఉండొచ్చేమో, బట్ తెలుగు ట్రేడర్ ఏజే ఈజ్ యూనిక్ అనుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.